డ్రోన్లు ఆధునిక యుద్ధాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. గూఢాచార్యం, సరిహద్దు నిఘా, ఆయుధాల రవాణా, వైద్య సహాయం, కమ్యూనికేషన్, లక్ష్యాల గుర్తింపు, ఖచ్చితమైన దాడులు వంటి అనేక బాధ్యతలను ఇవి నిర్వర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మానవ సైనికుల కంటే డ్రోన్లు వేగంగా స్పందించగలవు. సైనికుల ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం కూడా వీటికి ఉంది. అందుకే ప్రపంచంలోని ప్రధాన సైనిక శక్తులన్నీ డ్రోన్ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. టిబెట్లో ఏర్పాటు చేసిన ఈ పరిశోధనా కేంద్రం కేవలం కొత్త డ్రోన్ల రూపకల్పనకే పరిమితం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక ఎత్తులో ఎక్కువసేపు గాల్లో ఉండగల డ్రోన్లు, భారీ బరువులు మోయగల యూఏవీలు, శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రయాణించే స్టెల్త్ డ్రోన్లు, కృత్రిమ మేధస్సుతో స్వయంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు, శత్రు కమ్యూనికేషన్లో అడ్డుకునే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డ్రోన్లు అభివృద్ధి కూడా ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధనలు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్ సాంకేతికత, ఈ రంగాలన్నింటిలో ఆధిపత్యం కోసం రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. అలాంటి సమయంలో టిబెట్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చైనాకు వ్యూహాత్మకంగా మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. భారత్ దృష్టిలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ చైనా సరిహద్దు వేల కిలోమీటర్ల మేర హిమాలయ పర్వత ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రహదారుల నిర్మాణం, సైనిక మోహరింపులు, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో రెండు దేశాలు గత కొన్నేళ్లుగా పోటీ పడుతున్నాయి. 2020లో గాల్వాన్ ఘటన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రమైంది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరిస్తున్నాయి. ఈ పరిస్థితిలో అధిక ఎత్తులో సమర్థంగా పనిచేసే డ్రోన్లు చైనాకు స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అందించవచ్చు. సరిహద్దు ప్రాంతాల్లో 24 గంటల నిఘా, సైనిక కదలికల పరిశీలన, సరఫరా మార్గాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితిలో తక్షణ స్పందన వంటి అంశాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ వనరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఇదిలా ఉండగా ఉపగ్రహ చిత్రాల ద్వారా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చైనా భారత్కు సమీపంలోని 2 వైమానిక స్థావరాల్లో మొత్తం 12J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు మోహరించినట్లు సమాచారం బయటపడింది. వీటిలో 8 విమానాలు షియాంగ్లోని హోటన్ ఎయిర్బేస్లో, మరో 4 టిబెట్లోని డామ్కంగ్ వైమానిక స్థావరంలో ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. J-20 యుద్ధ విమానం చైనా వైమానిక దళంలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్గా గుర్తింపు పొందింది. స్టెల్త్ సాంకేతికత కారణంగా రాడార్లకు సులభంగా చిక్కదు. దీర్ఘ సుదూర ప్రయాణ సామర్థ్యం, ఆధునిక క్షిపణి వ్యవస్థలు, శక్తివంతమైన సెన్సార్లు, నెట్వర్క్ ఆధారిత యుద్ధ సామర్థ్యం దీన్ని అత్యంత ప్రమాదకర యుద్ధ విమానంగా నిలబెడుతున్నాయి. అమెరికా F-22, F-35 వంటి 5వ తరం యుద్ధ విమానాలకు పోటీగా చైనా దీన్ని అభివృద్ధి చేసింది.
హోటన్ ఎయిర్బేస్కు ప్రత్యేక వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ఉత్తర లద్దాఖ్లోని దౌలత్ బేగ్ ఓల్దీ వైమానిక స్థావరం నుంచి ఇది సుమారు 245 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అత్యవసర పరిస్థితిలో చైనా వైమానిక దళం చాలా తక్కువ సమయంలో సరిహద్దు ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మోహరింపును భారత భద్రతా నిపుణులు నిశ్చితంగా గమనిస్తున్నారు. అయితే ఈ పరిణామాలను చూసి భారత్ బలహీన స్థితిలో ఉందని భావించడం సరైంది కాదు. గత కొన్నేళ్లుగా భారత్ కూడా సరిహద్దు మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేసింది. కొత్త రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలు, ముందస్తు వైమానిక స్థావరాలు, అధునాతన రాడార్ వ్యవస్థలు, సమగ్ర వైమానిక రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసింది. రఫేల్ యుద్ధ విమానాల మోహరింపు, స్వదేశీ ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, బ్రహ్మోస్ క్షిపణుల వినియోగం భారత వైమానిక మరియు భూసేనలకు అదనపు బలం ఇచ్చాయి. డ్రోన్ రంగంలో కూడా భారత్ వేగంగా ముందుకు సాగుతుంది. స్వదేశీ డ్రోన్ తయారీని ప్రోత్సహించడం, సరిహద్దు నిఘా కోసం అధునాతన యుఏవీలను వినియోగించడం, కృత్రిమ మేధస్సుతో పనిచేసే వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రైవేటు రంగం కూడా ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్ యుద్ధాల్లో స్వదేశీ సాంకేతికతే ప్రధాన బలమని భారత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రపంచ భద్రతా దృక్కోణంలో చూస్తే హిమాలయాల ప్రాంతం కేవలం భారత్ చైనా సరిహద్దు మాత్రమే కాదు, ఇది ఇండో పసిఫిక్ వ్యూహంలో కూడా కీలక ప్రాంతం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ ప్రాంత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. చైనా సైనిక సామర్థ్యాల పెరుగుదల ప్రాంతీయ సమతుల్యతను ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. సాంకేతిక ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీ భవిష్యత్తులో మరింత తీవ్రం కానుంది. డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వయంచాల యుద్ధ వ్యవస్థలు, సైబర్ యుద్ధం ఇవే రాబోయే దశాబ్దాల్లో యుద్ధాల స్వరూపాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలు. ఈ నేపథ్యంలో టిబెట్లో చైనా ఏర్పాటు చేసిన డ్రోన్ పరిశోధనా కేంద్రం ఒక సాధారణ పరిశోధనా సంస్థ మాత్రమే కాదు, దీర్ఘకాలిక సైనిక వ్యూహంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి టిబెట్లోని హై ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు, భారత్కు సమీపంలో J-20 స్టెల్త్ యుద్ధ విమానాల మోహరింపు, ఈ రెండు పరిణామాలు చైనా తన సైనిక సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమేనని అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. అదే సమయంలో భారత్ కూడా తన సరిహద్దు భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, స్వదేశీ రక్షణ పరిశ్రమను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో యుద్ధాలు కేవలం సైనికుల మధ్య జరగటం లేదు, సాంకేతికతల మధ్య జరుగుతున్న పోటీనే భవిష్యత్తు భద్రతను నిర్ణయించబోతోంది.